బుధవారం నేడు కుక్కునూరులో ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరం సంజీవరావు ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం ప్రత్యేక జిల్లాగా ప్రకటించి ఈ జిల్లాకు ఆదివాసీ స్వతంత్ర సమరయోధుడు పూరం సింగరాజు దొర పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 1874 షెడ్యూల్ డిస్ట్రిక్ట్ చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలను ప్రత్యేక స్వయం పాలిత ప్రాంతాలుగా ఉంచుట కొరకు ప్రత్యేక జిల్లాలుగా గుర్తించాలని ఆనాడే బ్రిటిష్ పాలకులు గుర్తించి ఉన్నారని, కావున ఏలూరు జిల్లా నుండి ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గం విభజించి ప్రత్యేక ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతంతో ఏజెన్సీ ప్రాంతం కలిసి ఉండడం వలన మైదాన ప్రాంతాల నుండి నాన్ ట్రైబల్స్ భారీగా వలసలు వచ్చి ఏజెన్సీలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని, అక్రమ కట్టడాలు కడుతున్నారని, అంతేకాక ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్ జనాభా పెరిగిపోతూ ఆదివాసీ జనాభా తగ్గుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 5th షెడ్యూల్ ప్రకారం ప్రాంతంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ మైదాన ప్రాంత వాసులు ఇక్కడ వలసలు రావడంతో ఏజెన్సీ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని, పశ్చిమ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి చెందాలంటే పోలవరం నియోజకవర్గం ప్రకటించి ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తేనే ఆదివాసులు అభివృద్ధి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రసార కార్యదర్శి పోడియం వేణుగోపాల్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు మండల అధ్యక్షులు సరియం ప్రసాదరావు, పైదా చిన్నబాబు, పైదా బొర్రయ్య, మడివి ధర్మ, కుంజా ముత్తయ్య, జెడ్డి రఘుబాబు, బీటా శివలింగయ్య, కోర్సం నాగేశ్వరరావు, సరియం వాసు తదితరులు పాల్గొన్నారు. కూరం సంజీవరావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు పూరం సింగరాజు దొర పేరు మీద పోలవరం నియోజకవర్గ ప్రతినిధులు ఏర్పాటు చేయాలని ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేమేమంటున్నామంటే, ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు వలస వచ్చేసి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఏదైతే పూర్వంలో బ్రిటిష్ కాలంలోనే మనకి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని అలాంటి మనకి దాన్ని ప్రారంభించారు వాళ్ళు, కానీ దాన్ని పక్కదో పట్టిస్తున్నారు అధికారులు. కాబట్టి ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే 1974 చట్టం ప్రకారం డిస్ట్రిక్ట్ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి, అందులో భాగంగా ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయాలి అని మేము కోరుకుంటున్నాం. కానీ ఈ అధికారులు తప్పుదో పట్టిస్తూ మైదాన ప్రాంతాన్ని కలుపుతూ ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల మా ఆదివాసులకు తీవ్ర నష్టం వాటిల్తుంది. ఎందుకంటే మా మైదాన ప్రాంతంలో ఆదివాసీ జిల్లా కలిపితే వాళ్ళు వలస పెరిగేసి వలస ఎక్కువేసి వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎక్కువవుతుంది, మా ఆదివాసీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా నష్టపోయి ఉన్నాం. ఈరోజు మనం చూస్తే పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు తీవ్ర నష్టపోయి ఉన్నాం. కానీ దానికి మేము త్యాగం చేసామని చెప్పట్లేదు, కానీ మేము త్యాగం చేసేట్టు లెక్క. ఎందుకంటే ఈరోజు మేము నీటిలోనే మునిగిపోతున్నాం, నీటిలోనే ఉంటున్నాం. ఇప్పుడు మనం మన విజయవాడలో వరద వస్తేనేమో వాళ్ళకు లెక్క చూపించారు, మన దగ్గర వరద 50 వరద వస్తుంది, మనని పెద్దగా చూపించట్లేదు అధికారులు. కానీ ఏదైతే పోలవరం వల్ల నిరసన అవుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. అందులో భాగంగా ఈరోజు పోలవరం నియోజకవర్గానికి పెద్ద జిల్లా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మా యొక్క వినపాన్ని మన్నించి ఈ పోలవరం నియోజకవర్గం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం కలిపేసి మాకు ఒక జిల్లా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. కాబట్టి